ఫ్రెండ్స్, అనురాధ ఘటమనేని. నేను రీసెంట్గా కంగన్ వాటర్ అనేదాన్ని విన్నానండి. సో విని డెమోన్స్ట్రేషన్ చూశాను, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, బెంగళూరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి డెమోన్స్ట్రేషన్ చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన వాటర్ అనిపించింది. కొన్ని టెస్టిమోనియల్స్ చూశాను. సో నేను వాటర్ మిషన్ అయనైజర్ కొన్నాను, SD501 కొనుక్కున్నాను. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత బెటర్ ఇంప్రూవ్ అయ్యింది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది చూశాను. సో దీని గురించి అందరికీ షేర్ చేయాలి, ఫ్రెండ్స్ అందరికీ, తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది వాడితే బెటర్గా ఉంటుంది, హెల్తీగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అనేది నా కాన్సెప్ట్ సార్. నాకు చాలా ఇష్టము. సో నేను మీకు అందరికీ కూడా ఇది పబ్లిసిటీ చేయాలి అని చెప్పి ఒక వీడియో ద్వారా మా సార్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సార్ పేరు చంద్రబోస్ గారు. మీకు లైవ్ డెమోన్స్ట్రేషన్లో దీని విలువ ఏంటి, దీని వాల్యూ ఏంటి, ఈ వాటర్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, మనం తీసుకుంటే ఇందులో మనం ఏమి పొందుతున్నాము అనేది సార్ లైవ్ ద్వారా మనకి డెమోన్స్ట్రేషన్ చూపిస్తారు. వెల్కమ్ సార్ చంద్రబోస్ గారు. సార్ ద్వారా మనకి డెమోన్స్ట్రేషన్ మనకి ఇప్పుడు లైవ్లో మీ అందరూ కూడా చూడొచ్చు. మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఈ వాటర్ వల్ల ఏంటి మన బెనిఫిట్స్ అనేది. సార్ వస్తున్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అనురాధ మేడం. హౌ ఆర్ యూ? బాగున్నారా? థ్యాంక్ యూ సార్, ఫైన్ సార్. రియల్లీ మీరు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆశ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2015లో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసానో నేను కూడా అసలు వాటర్లో ఇంత అద్భుతాలు ఉన్నాయా, లేకపోతే వాటర్ ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చా అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కష్టం కదా. అవును. ఓకే, బట్ కంపెనీ ఏం చెప్తుంది, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, సో లెట్ us be healthy and spread the true health. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ త్రూ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనందరికీ తెలుసండి, మానవ శరీరము కణజాలంతో నిర్మితమైంది అని మనం చదువుకున్నాము. ఓకే, సో ఆటమ్స్, మాలిక్యూల్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ సిస్టమ్. ఓకే, అంటే బేస్ ఏంటి అంటే మన శరీరము 37.2 ట్రిలియన్ సెల్స్తో తయారైంది అనేది కూడా మనము శాస్త్రజ్ఞులు ఆల్రెడీ మనకి కనిపెట్టడం జరిగింది. అండ్ ప్రతి సెల్ కూడా ఆల్కలైన్ నేచర్తో ఉంటుంది, అంటే క్షార స్వభావంతో ఉంటుంది. ఓకే, ఈ క్షార స్వభావం ఎప్పుడైతే ఆ కణాన్ని నుంచి దూరం అవుతుందో, అంటే ఆల్కలైన్ కండిషన్ నుంచి ఎసిడిక్ కండిషన్కి ఎప్పుడైతే వెళ్తుందో ఆ సెల్, అది డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో చాలామంది ఏంటంటే అసలు మన ఆరోగ్యం ఎందుకు పాడవుతోంది అనేది తెలియదు వారికి. సైంటిఫిక్గా 3 కారణాలు ఉన్నాయండి ఆరోగ్యం పాడవడానికి. రైట్, ఈ స్లైడ్ చూడండి. ఎవరి శరీరంలోకి అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ జరుగుతుందో, ఎవరి శరీరంలో అయితే ఎసిడిక్ స్ట్రెస్ ఎక్కువ జరుగుతుందో, ఎవరి శరీరంలో అయితే హైపాక్సియా కండిషన్ అనేది వెళ్తుందో, ఓకే, ఈ కండిషన్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కారణాలు, కాజెస్ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్. ఓకే, మరి అదే ఆరోగ్యంగా ఉన్న వారి శరీరంలో ఉన్న సెల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది, వాళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది, ఆల్కలైనైజేషన్ ఉంటుంది అండ్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇక్కడ మనకి రకరకాల శాంపిల్స్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి. ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు చూడండి, జనరల్గా ఇది కెంగన్ వాటర్ ఇందాక మనం ప్రాసెస్ చేసి పట్టుకున్నాము. అంటే మనం తాగే RO వాటర్ని TDS అడ్జస్ట్ చేసుకొని కెంగన్ మిషన్లోకి ఒక 10 to 15 సెకండ్స్ ప్రాసెస్ చేయడం ద్వారా మనకి కెంగన్ వాటర్ తయారవుతుంది. అలాగే ఇక్కడ కిన్లే వాటర్, ఆక్వాఫినా వాటర్, స్ప్రైట్ అండ్ ఒక ఆల్కహాల్ బ్రాండ్. అయితే నా డిస్క్లైమర్ ఏంటంటే నేను ఈ బ్రాండ్స్ మంచివి కాదు అని చెప్పబోవట్లేదండి. మనకి బెటర్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది జపాన్ టెక్నాలజీ ద్వారా. ఆ వాటర్కి మనం రెగ్యులర్గా తాగుతున్న వాటర్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్పడం నా ఉద్దేశం. ఈ 3 ప్రాపర్టీస్ మనం తాగుతున్న వాటర్లో ఉంటున్నాయి అండ్ ఈ 3 ప్రాపర్టీస్ ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన కెంగన్ వాటర్లో ఉంటున్నాయి. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఆక్సిడేషన్. ఇక్కడ చూడండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన కణజాలం పైన ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుందో, ఆక్సిజన్కి ఎప్పుడైతే మనం కాంటాక్ట్ అవుతామో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుంది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, ఈ ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక యాపిల్ కట్ చేసి పెడితే మనకి యాపిల్ పాడైపోవడం మొదలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఓకే, రైట్. ఇప్పుడు నేను డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు, బట్ మీకు
అసలు ఆక్సిడేషన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? పొల్యూషన్, రేడియేషన్, ప్యాసివ్ స్మోకింగ్, జంక్ ఫుడ్స్, టాక్సిన్స్, రకరకాల రీజన్స్ వల్ల మన శరీరంలో ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆక్సిడేషన్ జరిగినప్పుడు ప్రతి సెల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ని మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టము తగ్గిస్తూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చినప్పుడల్లా దాన్ని వాడుకొని. ఓకే, రైట్. ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూడండి. ఈ చార్ట్లో మనకి విటమిన్ సి, గ్రీన్ టీ, కాడ్ లివర్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా మైనస్ రీడింగ్లో ఉన్నాయి, అంటే యాంటీ ఆక్సిడైజింగ్ జోన్లో ఉన్నాయి, అండ్ దే ఆర్ గుడ్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీ సెల్స్. ఓకే, అలాగే ఆక్సిడైజింగ్ జోన్లో ఉన్నాయి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్, ట్యాప్ వాటర్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఒక ఓఆర్పి మానిటర్ అనేది ఉంది. ఈ ఓఆర్పి మానిటర్ ద్వారా నేను ఈ రీడింగ్ని మెజర్ చేస్తాను. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ప్లస్లో ఉన్నాయా మైనస్లో ఉన్నాయా అనేది చూద్దాం. ఇది కిన్లే వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు సీల్డ్ వాటర్ బాటిల్ మనం ఓపెన్ చేస్తున్నాము. రైట్. అలాగే ఆక్వాఫినా వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకున్నాము. అలాగే స్ప్రైట్ బాటిల్. రైట్. ఆల్కహాల్ బాటిల్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది, సీల్డ్ కాదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 4 శాంపిల్స్ని అలాంగ్ విత్ కెంగన్ వాటర్ మనము ఈ గ్లాసుల్లో వేసుకుంటాం. సో ఇందాక మనం చార్ట్లో చూసినట్టుగా ఈ ఓఆర్పి అనే దాన్ని మనం ఎప్పుడైతే మెజర్ చేస్తామో అప్పుడు కెంగన్ వాటర్లో మాత్రమే నెగిటివ్ ఓఆర్పి వస్తుంది. మిగతా రెగ్యులర్గా మనం డ్రింక్ చేసే డ్రింక్స్ కిన్లే కానీ, ఆక్వాఫినా కానీ, లేకపోతే ఆల్కహాల్ ఆర్ సోడాస్ ఆర్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ప్లస్ రీడింగ్లో వస్తాయి. అది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది ఓఆర్పి మానిటర్ అండి. ఈ ఓఆర్పి మానిటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఈ ప్రోబ్ని ఏదైనా శాంపుల్లో డిప్ చేస్తామో, ఇప్పుడు ఆన్ చేయలేదండి నేను ఇంకా మీటర్ని, ఆన్ చేసిన వెంటనే ఈ ప్రోబ్ ఏం చేస్తుందంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఆక్సిడేషన్ ఉందా, యాంటీ ఆక్సిడేషన్ ఉందా అనేది చెప్తుంది. ఆన్ చేస్తున్నాను. రైట్. సో ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ రెడీ టు మెజర్ ద శాంపిల్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. జనరల్గా మనకి కిన్లే బ్రాండ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. కిన్లే, ఆక్వాఫినా, స్ప్రైట్, కూల్ డ్రింక్ అండ్ కెంగన్ వాటర్. ఓకే, చూడండి. సో మీటర్ రీడింగ్ స్టార్ట్ అయిందండి. ఇట్ ఈస్ 360. ఓకే, 360, 362 దగ్గర స్టేబుల్గా ఉంది. ఆక్వాఫినా వాటర్ 350, 352, 353 దగ్గర స్టేబుల్గా ఉంది. వావ్. కూల్ డ్రింక్లో పెట్టగానే ఇమ్మీడియట్గా ప్రోబ్ ఆక్సిడేషన్ సెన్స్ చేసింది. ఇట్స్ గోయింగ్ టు 450 రేంజ్. చూసారా, వాటర్లో 350 ఉంటే కూల్ డ్రింక్లో 450 రేంజ్, అంటే 100 ఆక్సిడేషన్ పెరిగిపోయింది. ఓకే, రైట్. అలాగే మనము ఆల్కహాల్లో కూడా చెక్ చేద్దాం. ఆల్కహాల్లో ఆక్సిడేషన్ తగ్గుతుంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. జనరల్గా మా అబ్జర్వేషన్ ప్రకారము 150 to 200 రేంజ్లో వస్తుంటుంది. అంటే చాలామంది జోక్ చేస్తుంటారు, సార్ వాటర్కి కూల్ డ్రింక్ కన్నా ఆల్కహాలే తక్కువ ఆక్సిడేషన్ ఉంది అని. బట్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, రైట్? ఓకే, సో 230 ఆ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనకి ఏది కూడా మైనస్ సింబల్ రాలేదండి. మైనస్ సింబల్ వస్తే ఇక్కడ వస్తుంది. అగైన్ మళ్ళీ ఒకసారి మనము కూల్ డ్రింక్ చూద్దాం. చూడండి, పెరుగుతోంది కూల్ డ్రింక్. ఓకే,
270, 280 అలా అలా పెరుగుతూ మళ్ళీ మనకి 450 రేంజ్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనము మళ్ళీ డ్రింకింగ్ వాటర్, ఇప్పుడు కెంగన్ వాటర్లో మనం డిప్ చేస్తున్నాం. చూసారా, కెంగన్ వాటర్లో డైరెక్ట్గా -700 -800 దాకా వెళ్ళిపోతుంది రీడింగ్, రైట్? అంటే ఈ వాటర్లో లేని మైనస్ రీడింగ్ కెంగన్ వాటర్లో ఎందుకు వచ్చింది? దట్స్ ద టెక్నాలజీ. ఓకే, అంటే మనం తాగే రెగ్యులర్ వాటర్ని ఒక 10 to 15 సెకండ్స్ ఈ మిషన్ ద్వారా ప్రాసెస్ చేసుకుంటే మనం తాగే వాటర్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కెంగన్ వాటర్. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కెంగన్ వాటర్ని కిన్లే వాటర్లో యాడ్ చేస్తాను. రైట్, చూద్దాం మళ్ళీ ఆక్వాఫినా వాటర్లో ఒకసారి మళ్ళీ ప్లస్ రీడింగ్ ఉంటుందా మైనస్ రీడింగ్ ఉంటుందా చూద్దాం. ఆక్వాఫినా వాటర్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లస్, మెల్లిమెల్లిగా 140, 150 అలా రేంజ్ పెరుగుతూ వెళ్తుంది కదా. ఇప్పుడు నేనేం చేశాను, కిన్లే వాటర్లో కెంగన్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. వావ్, అగైన్ కిన్లే వాటర్ కూడా మనకి నెగటివ్ ఓఆర్పి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా మారిపోయింది. ఓకే, జనరల్గా చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదా సోడా కానీ వాడుతూ ఉంటారు. ఇక్కడ కెంగన్ వాటర్ మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఆల్కహాల్లో పెట్టగానే మళ్ళీ ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి ప్లస్ రీడింగ్లోకి వెళ్ళిపోయింది, 200 అబోవ్ వెళ్ళిపోయింది. అదే నేను కెంగన్ వాటర్ని ఆల్కహాల్లో మిక్స్ చేస్తున్నాను. మీటర్ రీడింగ్ గమనించండి. వావ్, అగైన్ -700. సో ఇక్కడ ఆల్కహాల్ ప్రమోషన్ చేయడం మా ఉద్దేశం కాదండి, ఎందుకంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఒక సోషల్ యాక్టివిటీగా జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనందరికీ తెలుసు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు బ్లడ్, బ్రెయిన్, లివర్ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ట్రై టు కన్జ్యూమ్ ద ఆల్కహాల్ విత్ కెంగన్ వాటర్. సో దట్ ఏంటంటే మీకు ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడేషన్గా మారిపోతుంది, మీకు డ్యామేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ కెంగన్ వాటర్. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనకు వస్తాయి. మనందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటాము. కానీ అసలు ఆరోగ్యం ఎలా పాడవుతుంది అనేది తెలుసుకోకుండా ఆరోగ్యంగా ఉండడం సాధ్యపడదండి. ఓకే, మానవ శరీరంలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి, అలాగే బ్లడ్ ఉంటుంది. ఓకే, రకరకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫైనల్గా సెల్స్ మీద డిపెండ్ అయ్యి జరుగుతూ ఉంటాయి, అంటే కణజాలం మీద డిపెండ్ అయ్యి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక చూద్దాము అసలు బ్లడ్ pH ఎంత ఉంది అంటే 95% మందికి తెలియదండి. ఓకే, బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో 83% వాటర్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తెలుసు. కానీ చూద్దాము అసలు మానవ శరీరంలో అతి ముఖ్యమైన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి pH విలువ ఎంత అసలు చూద్దాం. ఓకే, చూడండి, బ్లడ్ 7.4 pH, లివర్ 7.2 pH, హార్ట్ 7 to 7.4 pH, మజిల్ 6.9 to 7.2 pH, బోన్స్ 7.4 pH, ప్యాంక్రియాస్ 8.0 to 8.3 pH, బైల్ జ్యూసెస్ 7.8 pH. కానీ ఇవన్నీ ఏమీ తెలియవు మనకి. ఓన్లీ పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది, అది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది అనేది మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక్కడ చూడండి, స్మాల్ ఇంటెస్టైన్స్లో ఏదైతే సెక్రెషన్స్ జరుగుతాయో అవి కూడా 7.5 to 8 pH మధ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్కలైన్ pHలో ఉంటాయి, అంటే క్షారతత్వంలో ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ క్షారతత్వంలో ఉన్నప్పుడు మనం తాగే మంచినీళ్ళు కావచ్చు, మనం తాగే టీ కాఫీ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సోడా కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ అన్ఫార్చునేట్లీ మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటున్నాయి. ఓకే, నీళ్ళు కూడా, మనం తాగే మంచినీళ్ళు కూడా ఆఖరికి ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉండే కణజాలము ఆల్కలైన్ స్టేటస్లో ఉండాల్సింది ఎసిడిక్ స్టేటస్లోకి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, అసలు pH అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే,
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసము దిస్ ఈజ్ ఎ pH చార్ట్ అండి. 0 to 14 pH చార్ట్ ఉంటుంది. ఓకే, 6.9 కన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా ఎసిడిక్ అంటే ఆమ్ల స్వభావంలో ఉంటాయి. 7 మాత్రము డార్క్ గ్రీన్ కలర్ వస్తే న్యూట్రల్ pH, ఓకే అంటే తటస్థ pH అంటాము. 7.1 నుంచి 14 దాకా ఆల్కలైన్ pH అంటాము. ఓకే, మనము ఎప్పుడు కూడా వీలున్నంత వరకు న్యూట్రల్ pH వాటర్ తాగాలి అని చదువుకుంటూ ఉంటాము. ఓకే, కానీ ఏ రోజు కూడా మనము వాటర్ pH అనేది చెక్ చేయము. ఓన్లీ TDS చెక్ చేసుకుంటాము, ప్యూరిటీ చెక్ చేసుకుంటాము, తాగేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఒకవేళ మనము తాగే వాటర్ కావచ్చు, పానీయాలు కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, మన శరీరానికి ఎసిడిక్ నేచర్ కల్పిస్తూ ఉంటే మనం మెల్లిమెల్లిగా సిక్నెస్ వైపు దారితీస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, అదే మనం తీసుకున్న ఆహారం కావచ్చు, పానీయాలు కావచ్చు, ఏదైనా సరే ఆల్కలైనిటీ మెయింటైన్ చేస్తే మనము హెల్త్ వైపు వెళ్తున్నట్టు, హెల్తీగా ఉండడానికి ఒక దారి వేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దామండి. మనం తాగే వాటర్ రోజుకి 3 నుంచి 5 లీటర్లు వాటర్ మనం తాగుతున్నాము. ఓకే, ఆ వాటర్ యొక్క pH ఏంటి, వాటర్ తాగినప్పుడు మన శరీరము ఎసిడిక్ వైపు వెళ్తుందా, ఆల్కలైన్ వైపు వెళ్తుందా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇట్స్ అ సింపుల్ టెస్ట్. దీన్ని pH ఇండికేటర్ టెస్ట్ అంటారు. ఓకే, మన దగ్గర pH ఇండికేటర్ లిక్విడ్ ఉంది. దిస్ ఇస్ ఎ pH ఇండికేటర్ లిక్విడ్, మనకి ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ pH ఇండికేటర్ లిక్విడ్ నేను వేసినప్పుడు రకరకాల పానీయాలు మనం తాగినప్పుడు మన శరీరంలోకి ఎటువంటి నేచర్ వెళ్తుంది అనేది మనం చెక్ చేద్దాం. ఇది కెంగన్ వాటర్. చూడండి, ఇక్కడ ఆల్కహాల్ని మనం ఫస్ట్ టెస్ట్ చేస్తున్నామండి. జనరల్గా మన నిత్య జీవితంలో ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇందాక ఆల్కహాల్ కలర్కి, ఇప్పుడు ఆల్కహాల్ కలర్కి మనకి pH పరంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొంచెం డార్క్ కలర్ అయిపోయింది. ఓకే, ఇది మనకి ఎసిడిక్లో ఉంటుంది. ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూల్ డ్రింక్ టెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో కూల్ డ్రింక్ కూడా మనకి ఇందాక ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నది డార్క్ కలర్లోకి మారింది. ఇది కూడా స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. రైట్, మళ్ళీ ఆక్వాఫినా బ్రాండ్ వాటర్ మనం చెక్ చేస్తున్నామండి. నో డౌట్ దిస్ ఈజ్ ప్యూర్ వాటర్. ఓకే, కంపెనీ వారు చెప్పినట్టుగా అది ప్యూర్ డ్రింకింగ్ వాటర్. కానీ అన్ఫార్చునేట్లీ ఇది మనకి 6 pH to 7 pH మధ్యలో ఉంది. ఓకే, pH పరంగా ఇది 7 కన్నా తక్కువ ఉంది కాబట్టి అది ఎసిడిక్లో ఉంటుంది. కిన్లే వాటర్, ఓ మై గాడ్. సో కిన్లే వాటర్ కూడా ఇది ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి, నో డౌట్. ప్యూరిటీ పరంగా నాకు ఎటువంటి డౌట్ లేదు. ఓకే, మీరు కిన్లే వాటర్ ఇస్తే నేను కూడా తాగుతాను. కానీ తాగిన వెంటనే మన శరీరంలో జరిగే చర్య ఏంటి అంటే ఎసిడిక్ నేచర్ అనేది మన శరీరంలో పెరిగిపోతుంది. రైట్, ఇప్పుడు మనం కెంగన్ వాటర్ టెస్ట్ చేస్తున్నాము. రైట్, సో ఇవన్నీ కూడా మన రెగ్యులర్గా తాగే డ్రింక్స్ అన్నీ కూడా ఎసిడిక్లో ఉంటే కేవలం కెంగన్ వాటర్ మాత్రమే మనకి ఆల్కలైన్లో ఉంది. సో దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే మనం తాగుతున్న వాటర్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంది. ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని మనము కెంగన్ మిషన్ ద్వారా ప్రాసెస్ చేస్తే ఎసిడిక్ అంతా సపరేట్ అయిపోయి ఆల్కలైన్ మిగులుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఓహో వాటర్ని ఆల్కలైన్ చేయాలేమో అనుకుంటారు. వాటర్ని ఆల్కలైన్ చేయడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, వాటర్లో మీరు ఏమైనా సున్నం కానీ లేకపోతే బైకార్బోనేట్స్ కలిపినప్పుడు మీకు pH పెరుగుతుంది. కానీ ఇక్కడ కెంగన్ మిషన్ ఏం చేస్తుందంటే మనం తాగే వాటర్లో ఉన్న ఎసిడిక్ మినరల్స్ సపరేట్ చేయడం ద్వారా మనకి ఆల్కలైనిటీ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇదే కెంగన్ వాటర్ని ఇందాక మనము ORP చెక్ చేసినప్పుడు, కెంగన్ వాటర్ని మిక్స్ చేసినప్పుడు ఏం జరిగింది, మనకి నెగిటివ్ ORP వచ్చింది. పాజిటివ్ ORP ఉన్న లిక్విడ్స్లో కెంగన్ వాటర్ యాడ్ చేయగానే ఆల్కహాల్లో కానీ కిన్లే వాటర్లో కానీ మనకి నెగిటివ్ ORP వచ్చింది. అలాగే ఇప్పుడు మనం కెంగన్ వాటర్ని మిక్స్ చేస్తే మన శరీరంలో ఏమన్నా ఆల్కలైనిటీ పెరిగే అవకాశం ఉందా చూద్దాం. జూమ్ చేసుకోండి సార్.
కెంగన్ వాటర్ నేను కిన్లే వాటర్లో మిక్స్ చేస్తున్నాను. వావ్, అంటే ఇందాక ఎసిడిక్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది మనకి ఎసిడిక్ నేచర్లో కనిపించింది. అదే మనం కెంగన్ వాటర్ యాడ్ చేయంగానే కెంగన్ వాటర్లో ఉన్న ఆల్కలైన్ మినరల్స్ అందులో కలిసాయి కాబట్టి ఆల్కలైనిటీకి కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆక్వాఫినా వాటర్ కూడా నియర్ టు 6 pH ఉంది. ఓ గ్రేట్ 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 గ్రేట్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఓకే, సో ఆక్వాఫినా వాటర్ కూడా ఇందాక pH పరంగా మనకి 6 pH ఉంది. కెంగన్ వాటర్ యాడ్ చేయగానే మనకి ప్యూర్ ఆల్కలైన్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనము విస్కీ కూడా చెక్ చేద్దాం. జనరల్గా ఇందాక చెప్పాను కదా, విస్కీ తాగేవారు అంటే మద్యపానం సేవించేవారు కూల్ డ్రింక్స్ కానీ ప్యాకేజ్ డ్రింక్స్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అది ఆక్సిడేషన్లో ఉంది, విస్కీ కూడా ఆక్సిడేషన్లో ఉంది. ఏదైనా సరే మీరు ఏ డ్రింక్ అయినా సరే ఆక్సిడేషన్ అయిపోతుంది. సో అలాగే ఏ డ్రింక్ అయినా సరే మేము pH చెక్ చేసినప్పుడు అది మనకి ఎసిడిక్ ఫామ్లో ఉంటుంది. ఒకవేళ మీరు కెంగన్ వాటర్ యాడ్ చేసినట్టయితే ఆ ఎసిడిక్ ఫాము తగ్గే అవకాశం ఉంది. ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, చాలామంది అనుకుంటారు ఏంటి కూల్ డ్రింక్ గురించి ఇంకా చూపించలేదు అని. ఇప్పుడు కూల్ డ్రింక్ గురించి కూడా చూపిస్తాను, దాని డేంజర్ ఏంటో. నో చేంజ్, కూల్ డ్రింక్ అసలు చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఆర్ స్ట్రాంగ్ ఎసిడిక్, అంటే బిలో 2 pH ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కూల్ డ్రింక్ మద్యపానంలో అంటే విస్కీలో కానీ బ్రాందీలో కానీ కలిపిన మరుక్షణం ఏమవుతుందంటే కూల్ డ్రింక్లో ఉన్న ఎసిడిక్ నేచర్ అంతా కూడా ఆ విస్కీలో కానీ బ్రాండీలో కానీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు, మీరు తాగారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఓ మై గాడ్, చూసారా, పోనీలే కదా కూల్ డ్రింక్ ఒకసారే కదా అని తాగితే ఏమవుతుందంటే మన బాడీ మొత్తం ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక ఆక్వాఫినా వాటర్ కానీ కిన్లే వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ విస్కీ కానీ మనం pH చెక్ చేసినప్పుడు అది ఎసిడిక్లో ఉంది. మనం కెంగన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆల్కలైన్లోకి వచ్చింది. అగైన్ మనము కూల్ డ్రింక్ యాడ్ చేయగానే అది ఎసిడిక్లోకి మారిపోయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది, సరేనండి ఇంట్లో మనము కెంగన్ వాటర్ మిషన్ పెట్టుకున్నాము, మరి బయటికి వెళ్ళిన తర్వాత కిన్లేనో ఆక్వాఫినానో తాగాలి కదా, మరి అప్పుడు నా శరీరంలో ఏం జరుగుతుంది అని కొంతమంది డౌట్ వ్యక్తపరుస్తుంటారు. ఓకే, చూద్దామండి. ఇప్పుడు ఇది కెంగన్ వాటర్. ఈ కెంగన్ వాటర్లో మనము ఆ కిన్లే వాటర్ ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తున్నాము అనేది గమనించండి. చూసారా మ్యాజిక్. ఇప్పుడు స్టార్టింగ్లో కిన్లే వాటర్ కొన్ని ఒక 20 to 30 ml తీసుకొని నేను కెంగన్ వాటర్ యాడ్ చేయగానే కిన్లే వాటర్ ఆల్కలైన్గా మారింది. కానీ కెంగన్ వాటర్లో నేను దాదాపుగా 5 times కిన్లే వాటర్ యాడ్ చేశాను, బట్ స్టిల్ కెంగన్ వాటర్ ఈజ్ ఆల్కలైన్. అంటే మన బాడీలో కూడా బఫర్ మేనేజ్మెంట్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. ఈ బఫర్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం జరుగుతుందంటే వచ్చిన ఆల్కలైన్ బఫర్స్ని స్టోర్ చేసుకొని ఓకే మన బాడీ దాన్ని ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అనేది తనంతట తానుగా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము సపోజ్ ఇప్పుడు నేను కిన్లే వాటర్ తాగాను, నాకు ఆక్సిడేషన్ అయింది ప్లస్ ఎసిడిక్ నేచర్ నా బాడీలోకి వెళ్ళింది. సో అప్పుడు ఏం జరుగుతుంది, నా ఇమ్యూనిటీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ఆ ఆక్సిడేషన్ని తగ్గించుకుంటుంది. అలాగే వచ్చిన ఎసిడిక్ pHని నా బాడీలో ఉన్న ఆల్కలైన్ బఫర్స్ వాడుకొని న్యూట్రల్ pHగా చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మనము కెంగన్ వాటర్ తాగడం ద్వారా ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న బఫర్స్కి అది సపోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి, డీప్ సబ్జెక్ట్. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇస్తూ ఉంటాము, మా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, కెంగన్ వాటర్ యొక్క మూడో ప్రాపర్టీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం తాగే రెగ్యులర్ వాటర్ని కెంగన్ మిషన్లోంచి ప్రాసెస్ చేస్తామో ఎసిడిక్ సెపరేట్ అయిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ జనరేట్ అవుతాయి. అలాగే మూడో ప్రక్రియ ఏం జరుగుతుందంటే రెగ్యులర్గా మనం తాగే వాటర్, ట్యాప్ వాటర్ కావచ్చు, బాటిల్డ్ వాటర్ కావచ్చు, ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే 15 నుంచి 20 మాలిక్యూల్స్ ఆఫ్ H2O అనేది ఒక బాండింగ్ లాగా ఉంటుంది. ఓకే, రైట్. అయితే ఎప్పుడైతే ఈ కెంగన్ మిషన్లోంచి ప్రాసెస్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మైక్రో క్లస్టరింగ్ అనే ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అంటే 5 నుంచి 6 మాలిక్యూల్స్ ఆఫ్ H2O మాత్రమే ఒక స్ట్రక్చర్ లాగా ఉంటుంది. మరి దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనం తీసుకునే న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది సెల్కి రీచ్ అవ్వడానికి
మైటోకాండ్రియా లెవెల్కి రీచ్ అవ్వడానికి వాటర్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. ఓకే, సో ఎప్పుడైతే ఈ వాటర్ స్మాలర్ క్లస్టర్గా మారుతుందో అది చాలా స్విఫ్ట్గా జర్నీ చేయగలుగుతుంది, ఫాస్ట్గా జర్నీ చేయగలుగుతుంది, న్యూట్రిషన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, సెల్కి ఈజీగా చేరవేయగలుగుతుంది, సెల్లో తయారైన వేస్ట్ని కూడా ఈజీగా బయటికి తీసుకురాగలుగుతుంది. అయితే దీన్ని సైంటిఫిక్గా చూపించలేము, కానీ ఒక చిన్న ప్రయోగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి గమనించండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 టీ బ్యాగ్స్ తీసుకున్నాను. ఓకే, లిప్టన్ కంపెనీ రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే టీ బ్యాగ్స్ ఇవి. ఈ టీ బ్యాగ్స్ని ఓపెన్ చేశాను. ఓకే, మనందరికీ తెలుసు రూమ్ టెంపరేచర్ వాటర్ అంటే నార్మల్ టెంపరేచర్ వాటర్లో మనకి గ్రీన్ టీ తయారవదు, వీ నీడ్ హాట్ వాటర్. ఓకే, ఇప్పుడు చూద్దాము హాట్ వాటర్ లేకుండా ఒకవేళ ఆ గ్రీన్ టీ అబ్జర్వ్ అవ్వగలిగితే మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉన్నట్టు మనం భావించవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు రెగ్యులర్ కిన్లే వాటర్ నేను కొంచెం గ్లాస్లో తీసుకుంటున్నాను. ఓకే, అలాగే కెంగన్ వాటర్ కూడా తీసుకుంటున్నాను, ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. రైట్, ఓకే. సో నేనేం చేయను, జస్ట్ ఈ టీ బ్యాగ్ని కిన్లే వాటర్ గ్లాస్లో డిప్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇంకొక టీ బ్యాగ్ని కెంగన్ వాటర్ గ్లాస్లో డిప్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూద్దామండి. ఒక 5 to 6 టైమ్స్ నేను డిప్పింగ్ చేస్తాను. ఒక 10 టైమ్స్ నేను డిప్ చేశానండి. ఓకే, మనందరికీ తెలుసు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో గ్రీన్ టీ తయారవ్వదు. అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ గ్రీన్ టీ అనేది బ్యాగ్ లోపల ఉంది. ఈ వాటర్ క్లస్టర్ ఈ పేపర్ కన్నా పోర్స్ కన్నా పెద్దగా ఉండడం వల్ల ఈ బ్యాగ్లోకి వెళ్ళలేకపోతుంది వాటర్ అనేది. ఓకే, అదే చూద్దాం కెంగన్ వాటర్. చూడండి ఎంత ఈజీగా ఆ గ్రీన్ టీని అబ్జర్వ్ చేసుకుంటుందో. ఓకే, సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకి వీ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ విత్ అవర్ నేకెడ్ ఐ. దీనికి మళ్ళీ సైంటిఫిక్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ ద రెగ్యులర్ వాటర్. బికాజ్ ఆఫ్ ద క్లస్టర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఆ గ్రీన్ టీని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక ప్రయోగం చేద్దాము. కెంగన్ వాటర్లో డిప్ చేసిన గ్రీన్ టీని మనము 2 గ్లాసుల్లో తీసుకుందాం. నేను కావాలని ఒక గ్లాసులో ఎక్కువ తీసుకుంటున్నాను, ఒక గ్లాసులో తక్కువ తీసుకుంటున్నాను. మొత్తం పిండేశాను నేను. రైట్. ఇప్పుడు మనకు తెలుసు ఒక దానిలో ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఒక దానిలో తక్కువ క్వాంటిటీ ఉంది గ్రీన్ టీ అనేది. ఓకే, రైట్. సో తక్కువ క్వాంటిటీ ఉన్న దానిలో నేను కెంగన్ వాటర్ యాడ్ చేస్తాను. దాని అబ్జార్ప్షన్ కెపాసిటీ ఏంటనేది చూద్దాం. అలాగే ఎక్కువ క్వాంటిటీ ఉన్న దానిలో మన రెగ్యులర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రైట్, కొంత నేను రెగ్యులర్ వాటర్ యాడ్ చేయడం జరిగింది. అదే కంపారిటివ్లీ దాదాపు ఒక 20-25% ఉంది క్వాంటిటీ వైజ్. అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూని కెంగన్ వాటర్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో చూద్దాం. వావ్. సో మనం తీసుకుంటున్న ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూని కెంగన్ వాటర్ చాలా అద్భుతంగా మన రెగ్యులర్ వాటర్ కన్నా ఎక్కువగా అంటే ఆప్టిమమ్ లెవెల్లో అబ్జర్వ్ చేసుకోగలిగే గుణం మనకు ఉందని మన ప్రయోగం ద్వారా తెలిసింది. ఓకే, సో ఈ కెంగన్ వాటర్ని మనం కుకింగ్ ప్రాసెస్లో కూడా వాడుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్గానే కాకుండా కుకింగ్ ప్రాసెస్లో వాడుకున్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ ఆప్టిమమ్ లెవెల్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం డ్రింక్ చేసినప్పుడు కూడా మన బాడీలో కెంగన్ వాటర్ వెళ్తూ ఉంటుందో అప్పుడు ఈ న్యూట్రిషన్ వాల్యూ అనేది సెల్ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత అక్కడ మైటోకాండ్రియా లెవెల్కి ఎక్స్చేంజ్ మెకానిజం ద్వారా
న్యూట్రిషన్ ఎక్స్చేంజ్ చేసి అక్కడ ఉన్న టాక్సిన్స్ని బయటకు తీసుకురావడానికి కెంగన్ వాటర్ చాలా ఫాస్ట్గా ఉపయోగపడుతుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.